ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. దేవునికి భయపడుడి. మనము నిత్య జీవితంలో అనేకులకి భయపడుతూ ఉంటాం. పరిస్థితులను చూసి భయపడుతూ ఉంటాం, అధికారులను చూసి భయపడుతూ ఉంటాం, మనకున్న సమస్యలను చూసి భయపడుతూ ఉంటాం. ప్రతి ఒక్కరికి భయపడుతుంటారు. కొంతమంది భార్యను చూసి భయపడుతూ ఉంటారు, కొంతమంది భర్తలను చూసి భయపడుతూ ఉంటారు, మన ఆఫీస్లో ఉన్న అధికారులను చూసి భయపడుతుంటారు. భయపడొద్దని నేను చెప్పడం లేదు, భయపడడం లోబడడం రెండింటికి చాలా తేడా ఉంటుందండి. అయితే వాక్యం అంటది, దేవునికి భయపడు వారి ఎడల ఆయన కృప తరతరములుండును అని వాక్యంలో రాయబడింది. ఎవరైతే దేవునికి భయపడతారో, ఎవరైతే దేవునికి లోబడతారో, ఎవరైతే నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, ఈ కార్యం నేను చేయకూడదని గుర్తిస్తారో, అటువంటి వారి జీవితంలో దేవుడు బలమైన కార్యాలు చేస్తారా అని దేవుని సేవకుడుగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీలో దైవ భయం ఉందా? దేవుని భయం ఉందా? కొన్నిసార్లు కొంతమంది కొన్ని పనులు చేస్తూ ఉంటారు, వారు ఏం చేస్తున్నారో తెలుసు, కానీ వారు అనుకుంటారు ఏమైపోద్ది అనుకుంటారు. మీకు మరొక మాట చెప్పమంటారా? దేవునికి భయపడనటువంటి సందర్భాలు నా జీవితంలో చాలా జరిగాయి. దేవుడు కొడితే తిరిగి లేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి నాకు. ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. కొన్ని సందర్భాల్లో నేను కూడా దేవునికి భయపడలేదు, దేవునికి లోబడలేదు, దేవుడు హెచ్చరించినా భయపడలేదు. నా యవ్వన కాలాన్ని బట్టి చెప్తూ ఉన్నాను. దేవుడు కొట్టేనండి కొన్ని సంవత్సరాలు లేలేనటువంటి పరిస్థితి. జాగ్రత్త. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో. ఏవైనా కొన్ని కార్యాలు దేవునికి ఇష్టం లేనివి చేస్తున్నారో అవి దేవుని పాద సన్నిధిలో ఉంచి, ప్రభువా ఈ కార్యాలు మీకు ఇష్టం లేనివని నాకు తెలుసు, చెయ్యకుండా నేను ఉండలేకపోతున్నాను, నన్ను కనికరించి కృప చూపించి విడిపించు ప్రభువా అని మీరు చెప్పగలిగితే చాలు. ఆ దేవుని సన్నిధి మీ మీదికి బలముగా దిగి వచ్చి ఆ బలహీనతల నుండి మిమ్మల్ని బలపరచి అద్భుతంగా దేవుడు బయటకు తీసుకొస్తాడని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చినగాక. ప్రియ పరలోకపు తండ్రి, అన్ని విషయాల్లో మీకు భయపడి లోబడి జీవించే కృపను మాకు అనుగ్రహించండి. మమ్మల్ని కనికరించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.